Hello, hi everybody. Welcome to my channel. Today I am going to show how to prepare చిలకడ దుంపల ఫ్రై అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. 1 టీ స్పూన్ దినుసులు అండి, అలాగే హాఫ్ ఏమో మెంతి పొడి, అలాగే మిరియాల పొడి ఒక హాఫ్ స్పూను, మెంతి పొడి హాఫ్ స్పూను, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ అండి. అలాగే మటన్ మసాలా తీసుకున్నానండి. మీ ఇష్టం, ఏ మసాలా అయినా మీరు వాడుకోవచ్చు. అలాగే పసుపు, ఉప్పు, కారం 1.5 స్పూన్ వేసానండి. 1 వేసుకోండి సరిపోతుంది. మాకు కారం ఎక్కువే తింటారు. హాఫ్ స్పూన్ పసుపు, అలాగే తగినంత సాల్ట్ వేసానండి. ముందు ఏం చేయాలంటే, చక్కగా మనం ఒక అరగంట ముందు ఈ చిలకడ దుంపని నానబెట్టుకోవాలండి. ఎర్రది తెల్లది దొరుకుతుంది, మాకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. అందుకని నేను ఎర్రది తీసుకున్నానండి. అయితే ఎర్రదుంపల్ని ఒక అరగంట సేపు నానబెట్టేసేసి, తర్వాత శుభ్రంగా కడిగేసేసి సన్నగా అంటే హాఫ్ చేశాను. పెద్దవాళ్ళకి తలక పెద్ద పెద్దగా ఉడకబెట్టేవాళ్ళు, అట్లా కాకోకుండా ఒక చిన్న దుంపనే మనం 3 చేసుకోవాలండి. 3 పీసెస్ చేసుకోవాలి. అలా దుంపల్ని మొత్తం పెద్ద పీసులుగా చేసి ఉడకబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాక, చక్కగా ఆరిపోయినాక తోలంతా తీసేసి సన్నగా కట్ చేసుకోవాలండి. నేను సన్నగా చక్కగా కట్ చేసుకున్నాను. మీకు ఎంత ముక్క కావాలంటే అంత ముక్క చేసుకోండి. ఇదైతే మనకి రోటీలోకి, అన్నంలోకి బాగుంటుందని నేను ఇలా చేసుకున్నాను. ఒక 25 గ్రామ్స్ మంచి నూనె కూడా పోయాలి. మంచి నూనె పట్టిందండి నాకు, ఎందుకంటే ఇది కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంది. అయితే స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టి మనం 25 గ్రామ్స్ మంచి నూనె పోసి, ఎప్పుడైనా ఒక టిప్ చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే మనం కాసి పక్కన నూనె పెట్టుకోవాలండి. ఒక పావు కేజీ నూనె ఎప్పుడైనా సరే కాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇట్లా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా అడుగంటినట్టు ఉంటుంది చూసారా, అప్పుడు ఒక స్పూన్ మనం దాంట్లోకి వేస్తూ ఉండాలి. అది చాలా బాగుంటుంది అన్నమాట. మనకి అడుగంటదు, చక్కగా ఫ్రై అయిపోతుంది. మనం వండుతూ ఉంటే ఒక్కొక్కటి మనం అనుభవం వస్తూ ఉంటుంది అన్నమాట. అయితే నేను 25 గ్రామ్స్ తీసుకున్నానండి నూనె. డిష్లో నూనె పోసి వేడి చేశాను. అది వేడైనాక ఈ దినుసులు వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేయక్కర్లేదు దీంట్లో. అయితే దినుసులు వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాక ఈ ముక్కలన్నీ తీసి దాంట్లో వేసేసి, అప్పుడు మనం మెంతి పొడి, మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకొని కరివేపాకు లాస్ట్లో వేయాలి. అయితే ఉప్పు, కారం, పసుపు లైట్గా మనం 2 నిమిషాలు ఇది వేపుకుంటూ 2 నిమిషాలకి వేసుకుంటూ ఉండాలన్నమాట. 2 నిమిషాలకి మెంతి పొడి, 2 నిమిషాలకి అవి మిరియాల పొడి, ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉండాలి. తర్వాత సాల్ట్, తర్వాత పసుపు, తర్వాత కారం వేసుకొని చక్కగా దోరగా, చూడండి ఎంత బాగుందో, దోరగా వేపేసేసానండి. వేపేసేసినాక అప్పుడు మనం మసాలా వేసుకోవాలన్నమాట. మసాలా వేసేసుకొని, అంటే ఉడకబెట్టింది కదండి, ఈ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది కూర ఫ్రై. ఇక లాస్ట్లో కరివేపాకు వేసి దింపానండి. ఆహా, ఎంత బాగుందో ఈ వాసనకే నాకు తినాలనిపించింది. టేస్ట్ చేశాను, చాలా బాగుందండి. అయితే దీంట్లో మనకి విటమిన్స్ చాలా ఉంటాయండి. దీన్ని చిలకడ దుంపని మనకి పోషకాల ఘని అంటారండి. ఇదివరకు చెప్పానండి. అరికాల మంటలు రావంట, క్యాన్సర్ రాదంట. దీనివల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం మనం. ఎందుకంటే దీంట్లో బీటా కెరాటిన్ ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది అన్నమాట. హైపర్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, అలాగే విటమిన్ 5, విటమిన్ B6, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ ఉంటాయి. అయితే కొంతమంది షుగర్ వాళ్ళకి అనుమానం అన్నమాట, తినొచ్చా తినకూడదా అని చాలామందికి అనుమానం. అయితే తినొచ్చు. ఎలా తినొచ్చు అంటే, ఉడకబెట్టుకున్నాక మనం చక్కగా దుంపను ఉడకబెట్టుకున్నాక కిందకి దింపినాక దాంట్లో వెంటనే మనం ఆ దుంపల్ని తీసి చల్లనీళ్ళలో వేసేయాలి. స్కాచ్ ఉంటుంది అన్నమాట దీంట్లో. అందుకని మనం చల్లనీళ్ళలో వేసేసినాక చక్కగా అదంతా పోతుంది. మనకి షుగర్ అనేది 4% ఉంటుంది దీంట్లో.
అయితే ఈ నేనేమో విడిగా ఫ్రై చేశాను గానీ, అదే చికెన్‌లో గానీ, మటన్‌లో గానీ ఏసి ఫ్రై చేస్తే ఇంకా ప్రోటీన్స్ ఉంటాయంటండి. అది నాకు తెలిసింది ఈ మధ్యనే. అందుకే చెప్తున్నాను. ప్రోటీన్స్ ఉంటే ఇంకా చాలా మంచిది కదండీ మనకి. అయితే ఇది ఊనే ప్లేట్‌లో పెట్టుకొని గూడా పిల్లలు తినేసేస్తారు. అంత బాగుందండి. మీరు గూడా ట్రై చేయండి. షుగరోళ్ళు ఇలా తినాలి. ఎలా అంటే చల్లనీళ్ళల్లో ఏసేసి చక్కగా తోలంతా ఒలిచేసేసి పక్కన పెట్టుకొని తినేసేయడం కాదు. రోజుకి ఒక 100 గ్రాములు తినొచ్చనమాట. అయితే ఒకసారే షుగరోళ్ళు ఏం తినకూడదు అనేది ఏమీ లేదండి. అయితే చిన్న చిన్నగా తినొచ్చు. డే మొత్తం మీద మనం ఏది తిన్నా చిన్న చిన్నగా తినొచ్చు. ఇప్పుడు మామిడికాయ ఉంది గదండీ! ఒక పీసు. అంతేగాని మనం తినకూడదు అనేయి ఉండవు. షుగర్ ఉన్నోళ్ళు గూడా అన్నీ తినొచ్చు. కాపోతే డేకి ఒక 100 గ్రాములు చ చిలకడ దుంప అది డే మొత్తంలో తినాలి. ఒకసారే తినేయకూడదు. అలాగే సీతాఫలం ఉంది. హాఫ్ తినొచ్చు. డే మొత్తం మీద తినాలి. అలాగే యాపిల్ ఉంది. అది గూడా హాఫ్ తినొచ్చు. డే మొత్తం మీద తినాలి. ఒకసారే తినేయకూడదనమాట. అట్లా. అయితే ఎన్ని పోషకాలున్నా దాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాలండి? పిల్లలకి పెట్టొచ్చు, మనం తినొచ్చు, పెద్దోళ్ళకి పెట్టొచ్చు. కాబట్టి ఫ్రై చేశానండి. అది గూడా దీంట్లో ఆకులుంటాయి. దీని ఆకులుంటాయండి. మా నాన్న ఎప్పుడు చెట్లు పెట్టేవాడు. దుంపల చెట్లు. మేము చాలా తినేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మాకలవాటే. ఇప్పుడైనా సరే నేను మార్కెట్‌కెళ్తే తప్పనిసరిగా చిలకడ దుంపలు తెత్తాననమాట. తెచ్చి మేము చక్కగా ఫ్రై చేసుకోవడమో, ఉడకబెట్టి తినడమో ఏదో ఒకటి. చాలా హెల్తీ అండి ఇది. అందుకని పిల్లలకి పెట్టండి. కుర్కురే ప్యాకెట్లు అయ్యి చిప్స్ ప్యాకెట్లు అయ్యి ఇవి పెడితే పిల్లలకి అనారోగ్యమే గానీ ఏముందండి. మీరందరూ కలిసి ఇలా అందరూ కూర్చొని తింటే ఎంత బాగుంటదండి. అది పండగలాగా ఉంటది గదండీ! ఈ హ్యాపీనెస్ మనం వదిలిపెట్టుకోకూడదండి. అందరూ కలిసి కూర్చొని తింటే అదొక హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.